చేసేవారు. అలా బయటికి వచ్చిన అమ్మవారు తమస్సు గుణంతో దొరికిన వారిని దొరికినట్టే మింగేసేవారు. పాండ్యరాజులు పండితులను పిలిపించి యజ్ఞములు హోమములు చేశారు. కానీ ఉపయోగం ఏమీ లేదు. దాంతో పాండ్యరాజ్యంలో ప్రజలు రాత్రి అయితే బయటకు రాకుండా రాజ్యం అంతా నిర్మాషంగా ఉండేది. ఒక రోజు ఆదిశంకరాచార్యులు గారు పాండ్యరాజ్యంలో రావడంతో ఆ రాజు తన అంతఃపురానికి భోజనానికి ఆహ్వానిస్తాడు. భోజనం అయిపోయిన తరువాత, స్వామి, మా రాజ్యంలో అమ్మవారు రాత్రిపూట సంచరిస్తూ ఉంటారు. దొరికిన వాళ్ళని దొరికినట్లే మింగేస్తారు. కాబట్టి ఈ రాత్రి అంతఃపురంలోనే గడపండి అని చెప్తారు. దానికి ఆదిశంకరాచార్యులు గారు, సన్యాసులు గృహస్థలి ఇంట్లో ఉండకూడదు, అయినా అమ్మ దగ్గరికి వెళ్ళడానికి పిల్లలకు భయం ఎందుకు అని చెప్పి, నేను మీనాక్షి అమ్మవారి ఆలయంలోనే ధ్యానం చేసుకుంటాను అని చెప్పి బయలుదేరతాడు. రాత్రి ధ్యానం చేస్తుండగా రాత్రి అవడంతో గర్భగుడి దాటి బయటకు వచ్చిన మీనాక్షి దేవి నిశ్శబ్దంగా ఉన్న ఆలయంలో ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యులను చూసి తామసగుణంతో భక్షించడానికి ముందుకు వెళ్తుంది. అంతలో ఆదిశంకరాచార్యులు గారు ధ్యానం నుంచి బయటకు వచ్చి కవిత్వంతో తల్లిని స్తుతిస్తూ స్తోత్ర పరాయణం చేస్తాడు. ముగ్ధురాలైన మీనాక్షి దేవి ఏం వరం కావాలో కోరుకోమంటుంది. దానికి శంకరాచార్యులు గారు, తల్లి, నాకు మీతో పాచికలు ఆడాలని ఉంది. నేను గెలిస్తే మీరు ఈ సంహారాన్ని ఆపివేయాలి. ఒకవేళ నేను ఓడిపోతే మీ సంహారాన్ని మొదటిగా ఆహారం నేనే అవుతాను అని చెప్తాడు. అప్పుడు మీనాక్షి దేవి తన భర్త అయిన సుందరేశ్వరుని సాక్షిగా పెట్టి వివి పాచికలను శంకరాచార్యుడికి ఇస్తుంది. వీళ్ళు ఆడుతుండగానే తెల్లవారుజాము అయిపోతుంది. అంతలో మీనాక్షి దేవి పాచికలు వేసి, చూడు నాయనా, నేనే గెలిచాను అని చెప్తుంది. అప్పుడే శంకరాచార్యులు మెల్లగా నవ్వి, తల్లి, ఆట మీరే గెలిచారు, కానీ నిజానికి నేను గెలిచాను అని చెప్తారు. అప్పుడు సుందరేశ్వరుడు గారు ఇలా అంటారు, దేవి, ఆది శంకరాచార్యులు గారు తన ఆట ఆడుతుండగానే సంఖ్యాశాస్త్రంతో ఒక శ్రీచక్రం సృష్టించి అందులో నిన్ను బంధించాడు అని చెప్తాడు. ఆది శంకరాచార్యులు గారి తెలివికి ముగ్ధురాలైన మీనాక్షి దేవి ఆశీర్వదించి తనలో ఉన్న తామస గుణాన్ని జయించింది. అందరూ చెప్పండి, జై మీనాక్షి దేవి.